మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవుడి లేఖన భాగం ద్వారా మనందరితో మాట్లాడును గాక. చదవబడిన లేఖన భాగంలో గొడ్డలంట చెట్ల వేళ్ల మధ్య ఉంచబడ్డదంట. ప్రతి చెట్టుకి వేళ్ళు ఉంటాయి, అవి కంటికి కనిపించవు. ఆ మొక్కను పీకినప్పుడే అవి కనిపిస్తాయి. మరి జకరియా కుమారుడైన యోహాను ఆ రోజుల్లో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా పూర్ణుడుగా. ఏమని అంటే, ఇప్పుడే గొడ్డలి ఎక్కడ పెట్టబడి ఉన్నది అంటే చెట్ల వేళ్ళన. ఆ వేళ్ళు గినక నరికేస్తే ఆ చెట్టు పనికిరాదు, పడిపోద్ది, కొట్టివేయబడుద్ది, చచ్చిపోద్ది. ఎప్పుడు కొట్టివేయబడుద్ది అంటున్నాడు అంటే, మంచి ఫలములు ఫలింపని చెట్టే ఇలా జరుగుద్ది. చెట్టు వేళ్ళు లేకపోతే దానికి మనుగడ లేదు, అది బ్రతకదు. పైకి అది కనిపించకపోయినా భూమిలో ఆ చెట్టుని నిలబెడుతూ ఆ వేళ్ళ ద్వారా ఇది నీరును తీసుకుంటూ గట్టి పట్టునిస్తుంది గనక తుఫాన్ వచ్చినా వరద వచ్చినా ఈ చెట్టు పడిపోదు. అదే ఈ వేళ్ళు గినక బాగలేగదు అంటే ఆ చెట్టు అయిపోద్ది, పడిపోద్ది. చాలాసార్లు మన ఈ మధ్య కూడా పెద్ద గాలి తుఫాన్ వచ్చినప్పుడు ఎన్నో చెట్లు విరిగి పడటం మనం చూసాం. అప్పుడు ఆ వేళ్ళు కూడా తెగిపోయి ఉన్నాయి. ఎవరిని బట్టి చెబుతున్నాడు ఈ మాట, దేన్ని బట్టి చెబుతున్నాడు ఈ మాట అంటే, బైబిల్ గ్రంథంలో 4 రకాల చెట్ల వేళ్ళు ఉన్నాయి. 4 రకాలు ఉన్నవి. ఏ చెట్టు ఎక్కడ ఉన్నది, ఏ చెట్టు ఎక్కడ నాటబడ్డది, ఏ చెట్టు ఎలా ఫలాన్ని ఇస్తుందో నేను చెప్తా. దీన్ని బట్టి మనము ఏ చెట్టు మన యొక్క వ్రేళ్ళు ఎక్కడ నాటబడ్డాయి అనేది పరిశీలించుకోవాలి. వాక్యం అంటే అంతే. ఈ చెట్టు ఎవరిని సూచిస్తూ ఉన్నది అంటే మనిషిని. మనిషి కూడా అంతే. మంచి ఫలములు లేకపోతే, మంచి క్రియలు లేకపోతే అతని వేళ్ళు కొట్టివేయబడతాయంట. దేవుడు చెబుతా ఉన్నాడో, దేవుడు నరుణ్ణి తన స్వరూపంలో సృజించుకున్నాడు. కానీ నరుడు ఎలా ఉంటా ఉన్నాడు అంటే మంచి ఫలములు లేవు. అందుకనే సువార్త మనకి ప్రకటించి, ఇక నుంచైనా నీ జీవితంలో మంచి ఫలములు నువ్వు ఫలించినట్లయితే నువ్వు ఉంటావు, జీవిస్తావు అని అర్థం. అయితే ఎలాంటి వేళ్ళు కలిగిన వాళ్ళు ఉన్నారు అంట భూమి మీద? చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు ధన్యులంట. 8వ వచనంలో యెహోవాని నమ్ముకుంటే వాళ్ళు ధన్యులు అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారని చెబుతుంది లేఖనం. చూడు 8వ వచనం. ఆ వ్యక్తి జలముల యొద్ద చెట్టు నాటబడినట్లుంటాడంట. అది కాలువల యోరను దాని వ్రేళ్ళు తన్నును. చాలు. ఇప్పుడు ఈ వేళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు చెప్పిన మొదటి వేళ్ళు ఎక్కడ ఉన్నాయి? దేనిలో ఉన్నాయి? నీళ్లలోకి చొచ్చుకుపోయినాయి అంట. ఎవరి వ్యక్తి? మొదటి వ్యక్తి ఎవరు? యెహోవాని ఎవరైతే నమ్ముకుంటారో, ఏ కుటుంబం, ఏ వ్యక్తి ఆయన్ని ఆశ్రయిస్తారో, ఆయన వాక్యాన్ని విశ్వసిస్తారో ఆ వ్యక్తి, ఆ కుటుంబము నీళ్ల యొద్ద ఏ మొక్క అయితే నాటబడుతుందో ఆ వేళ్ళు నీళ్లలోనికి ఎప్పుడైతే వెళతాయో అది
పచ్చగా వాడిపోకుండా ఉన్నట్టు ఉంటారు అంటుంది లేఖనం. హల్లెలూయా. మనందరం కోరుకునేది ఏంటి? తల్లిదండ్రులైనా మరి ఎవరైనా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని కోరుకుంటారు, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు. ఏ రోగాలతోనో ఏ బలహీనతలతోనో ఉండాలని ఎవరో కోరుకోరు. మరి మనం కోరుకుంటే సరిపోదు. ఎక్కడ ఉన్నది మన వేళ్ళు ఎక్కడున్నాయి, మన మూలాలు ఎక్కడున్నాయి, మనం ఎక్కడ నాటబడ్డామో ఆలోచించు. జలముల యొద్ద నువ్వు నాటబడినట్లయితే నీకు మంచి ఫలం వస్తుంది. అది గుర్తు. ఒక వ్యక్తి కనుక చేదు నీరు దగ్గర అంటే చెడు క్రియల దగ్గర ఆ వ్యక్తి నాటబడితే ఆ వేళ్ళు ఆ చేదునే పీల్చుకుంటాయి. ఇప్పుడు ఫలం ఏమొస్తుంది అంటే చేదు ఫలం ఏమొస్తుంది. దేవుణ్ణి నమ్ముకుంటే మంచి ఫలము, దేవుణ్ణి నమ్మకపోతే చెడ్డ ఫలం వస్తుంది. మరి ఇప్పుడు ఆయన నమ్ముకుంటే వచ్చే ఫలము ఎలాంటిది? అసలు వాళ్ళు ఎలా ఉంటారో చూడండి. ఎలాంటి ఆయన నమ్ముకుంటే ఫలం వచ్చేది? గలతీయులకు రాసిన పత్రిక 5:22లో ఏ ఫలం వస్తుంది? అయితే ఆత్మఫలమేమనగా, అదుగో ఈ నీటి యొద్ద ఏ వృక్షం అయితే నాటబడుద్దో, చెట్టు నాటబడుద్దో అది మంచి ఫలాలను ఫలిస్తుంది. ఆ ఫలంలో మొట్టమొదటి ఫలం ఏమిటి? ప్రేమ. చాలు, ఇంకా చాలా ఉన్నాయిలే. మనం దేవుణ్ణి నమ్ముతున్నామంటే మనలో ఫలించాల్సిన మొదటి ఫలం ఇది, మొదటి పండు ఇది. ఏమి రావాలి? యేసుని నమ్ముకున్నాం కదా, యేసుని విశ్వసించాం కదా, వాక్యం వింటున్నావు కదా, మనలో ఇప్పుడు కాయాల్సిన ఫలం ఏంటి? ప్రేమ. మొదటిది గుర్తుపెట్టుకోండి అందరూ. కొంతమంది యేసుని నమ్ముకున్నాము, నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అంటే కొన్ని రీజన్స్ చెప్తారు. ఏంటంటే నా రోగం తగ్గిపోయింది. కొంతమందికి కొన్ని కారణాలు ఉన్న యేసు నమ్ముకున్నావంటే. కానీ లేఖనం ఏమంటా ఉన్నది అంటే నీవు యేసు నమ్ముకుంటే కార్యాలు జరిగినాయి, బాగానే ఉన్నది. మరి నీకు ప్రేమ అనే ఫలము ఉందా లేదా? అసలు ఫలాలు ఉన్నాయా నీకు? దేవుడు అంటా ఉన్నాడు అక్కడ, యేసుని నువ్వు నమ్మి వాక్యాన్ని వింటే నీ చెట్టు అనగా నీ వృక్షము ఆ నీళ్ల యొద్ద నాటబడి ఉంటే, వాక్యం అనే నీళ్ల యొద్ద నువ్వు ఎలా ఫలిస్తావు అంటే మొట్టమొదటిగా ప్రేమ అనే ఫలం వస్తుంది. ప్రేమ అనే ఫలం ఎవరిలో అయితే ఈ ఫలం వస్తుందో, ఎవరు దీన్ని సంపాదించుకుంటారో వాళ్ళల్లో ఒకటి కనిపిస్తుంది. ఏంటి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 13:10. ప్రేమ ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ఇది గుర్తు. ఇప్పుడు ఆలోచించండి, ఎన్నో ప్రమాదాలకి, కొట్లాటకి, కక్షలకి, కల్తీలకి, మాయా మాటలకి కారణం ఏమిటి? ప్రేమ లేకపోవటం. కాస్త సమాజంలోనికి వెళ్ళి నాకు కాస్త సహాయము చేయి అంటే లంచం అడుగుతున్నాడు అంటే ప్రేమ లేదు. ఒక వస్తువు కొనటానికి వెళితే ఆ వ్యక్తికి కల్తీ వస్తువు అమ్ముతున్నాడు అంటే ఆ కల్తీ వస్తువు తిని అతను పాడయి ఆరోగ్యం చెడగొట్టుకుంటాడని ప్రేమ లేదు. ఈ లోకం అంటే ఇలా ఉన్నది, ఎక్కడ చూసినా ఇలా ఎందుకు గడుస్తూ ఉన్నది అంటే ప్రేమ లేదు, ప్రేమ లేదు. అందుకనే దేవుడు చెబుతా ఉన్నాడు, నన్ను విశ్వసిస్తే, నన్ను నమ్మితే మీలో మొదటిగా వచ్చే ఫలం ఇది, ప్రేమ. పొరుగువాడికి కీడు చేయని ప్రేమ. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అంటే పొరుగు వ్యక్తితో అబద్ధం ఆడదు, పొరుగు వ్యక్తి సొమ్మును ఆశించదు, పొరుగు వ్యక్తి మీద తప్పుడు నిందలు వేయదు, తప్పుడు సాక్ష్యం చెప్పదు, పొరుగు వ్యక్తి సొమ్మును ఆశించదు, పొరుగు వ్యక్తికి కలిగిన ఏది ఆశించదు, అతని క్షేమాన్నే కోరుద్ది.
ఇది మనలో దేవుడు రావాలని ఆశపడుతున్న ఫలము. అది లేకపోతే ఎప్పుడు మత్సరము, కక్షలో, కుళ్ళు ఎన్ని హృదయంలో మనసులో ఉంటే ఆ వ్యక్తి పాడైపోతాడు. ఇప్పుడు కల్చర్ ఎలా ఉంది, సమాజం ఎలా ఉన్నది అంటే ఒక వ్యక్తి ఒక పొరపాటు చేస్తుంటే అది చూసి ఇతరులు చెడిపోతారే అని అతను అనుకోడు. వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు కానీ నా పొట్టకూటు చాలంట. ప్రేమ లేదు. ప్రేమ కావాలంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది దేవుణ్ణి నమ్ముకొని, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ఇప్పుడు మనలో ఫలించాల్సిన మొదటి ఫలము ప్రేమ అనే ఫలము. ఈ ఫలం మనలో ఉందా లేదా అనేది మనల్ని మనం చాలాసార్లు పరిశీలించుకోవాలి. పరిశీలన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రేమ పొరుగువానికి కీడు తలపెట్టదో, సాటుగా కొట్టదో, సాటుగా కామెంట్లు చేయదో. ప్రేమ ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమ పెద్దల్ని గౌరవిస్తుంది. ఇలాంటి ఫలం కలిగి మనం ఉండాలని ఆశపడతా ఉన్నాడు గనక, సమాజం అలా లేదు గనక నన్ను నమ్ముకున్న బిడ్డలో ఎవరైతే నన్ను నమ్ముకుంటారో వాళ్ళు ఏ స్థితికి వస్తారు అంటే లోకస్తులుగా ఉండరో. రాజకీయాల్లో అదే, బయట అదే, ఎక్కడ బట్టినా అదే, ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇలాంటి సమాజంలో ప్రేమ అనే ఫలం మనం ఫలించి చూపించాలంటున్నాడు దేవుడు. నన్ను నమ్ముకుంటే నీలో కనపడాల్సింది ఇది నాయనా. కీడు లేని ప్రేమ నీలో ఉండాలి. కీడు తలపెట్టని ప్రేమ నీలో ఉండాలి. అపాయం లేని ప్రేమ నీలో ఉండాలి. హానికరమైన లేని ప్రేమ నీలో ఉండాలి. అది నీకు కావాలి అని కోరుతున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చుద్దయ్యా అంటే ఆయన నమ్ముకున్నప్పుడు వస్తుందంట. ఇప్పుడు మనందరం దేవుణ్ణి నమ్మామా, నమ్మలేదా? నమ్మామా? నమ్మినట్లయితే మన వేళ్ళన్నీ నీటి ఊట దగ్గర నాటబడ్డట్టేక. మరి వేళ్ళు నీటి ఊట దగ్గర నాటబడ్డప్పుడు ఆ వేళ్ళు ఏం చేస్తాయి? నీళ్ళనే పీల్చుకుంటే త్రాగుతీగా. అవునా? యేసుని నమ్ముకుంటే నీళ్ళ ఏట దగ్గర మనం నాటబడ్డాము అంటే అర్థం ఏమనగా ఆయన వాక్యము మనకు అబ్బుద్దని అర్థం. ఆ వాక్యము మనం నేర్చుకుంటామని అర్థం. జీవజలంలో ఊట కదా ఆయన. ఆయనలో జీవం ఉన్నది, అది జీవజలము ఊట. ఆ ఊటను ఏ వ్యక్తి అయితే త్రాగుతాడో ఆ వాక్యాన్ని మరణానికి లోనైన ఏ పొరపాటు పనిచేయదు. అది గుర్తు. ఎందుకంటే పాపం మృతంతో సమానం కాబట్టి. దేవుడు మార్పును కోరుతున్నాడు, మంచి క్రియలను కోరుతున్నాడు, మంచి పద్ధతులను కోరుతా ఉన్నాడు. ఇవన్నీ లేకుండా దేవుడు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని మనం చెప్పుకున్నప్పుడు మనలో కనిపించాల్సిన ప్రేమ అనేది లేకపోతే ఎట్లా ఒకసారి ఆలోచించు. ఒక వ్యక్తి దారిని పోతూ 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 కొంతమంది దొంగల చేతిలో కొట్టబడ్డాడు. కొట్టబడ్డప్పుడు ఆ వ్యక్తి గాయాలతో కొరప్రాణంతో ఉండగా ఇద్దరు వ్యక్తులు చూసిపోయారే కానీ ఆ వ్యక్తిని చేరదీసినోళ్ళు కాదు, పరామర్శించినోళ్ళు కాదు. ట్రైన్లో వస్తుంటే అసలే మాకే ఫస్ట్ నిలబడ్డాం ఒక అరగంట సీట్లు లేక. కాస్తంత దేవుని కృప ఇంకా అయిపోయినవే మేము అనుకున్నాం. ప్రభు అయినా నీకు స్తోత్రం ఇదన్నా ఇచ్చినాం అనుకున్నాం. ఫల్క్నామా ఎక్స్ప్రెస్ ఆ కాసేపటికి సీట్లు దొరికినాయి అందరికి. ఆహా అని కూర్చున్నాం. కాస్తంత దూరం వచ్చినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఎక్కారు. ఆడ మనిషి కదా, కూర్చోటానికి చోటేళ్ళలేదు. విచిత్రం ఏంటంటే ఉంది, వాళ్ళు సర్దుకుంటే ఉంటుంది. నలుగురు బట్టే సీట్లో ముగ్గురే కాళ్ళు బారజాపుకొని కూర్చుండే, ఇంకొకళ్ళేమో పండుకుండే. ఇక మేము ఎందుకులే వాళ్ళని లేపటం అని మేము నిలబడ్డాం. ఇప్పుడు ఆమె వచ్చి నిలబడ్డది. వాళ్ళు లేచి కూర్చొని చూస్తున్నారే కానీ కాస్తంటే అటు జరిగితే ప్లేస్ ఉంటుంది, కూర్చుంటుందాం. ఆమె అడగలేకపోతా ఉన్నది. వీళ్ళే ఇది ఇంతే ఉన్నారు. మనకెందుకులే, ఎవరో నిలబడితే మనకెందుకు, కూర్చుంటే మనకెందుకు. దేవుడు అంటా ఉన్నాడు. అదే ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళైతే నువ్వు అలా ఉంటావా అనే ప్రశ్న వస్తుంది.
నేనేం చేయాలా? నేను లేవాలి ఇప్పుడు. అసలే కాలు నొప్పితో కూర్చున్నా. ఇక ఏంది ప్రభా పాపం ఏమో నిలబడ్డది అనే ఆలోచన వస్తూ ఉంది. ఈ కాసేపులో వచ్చాడు ఇక ఒక ఆయన, టీ అమ్మే ఆయన, గబా వచ్చి హిందీ భాషలో జరుగు కూర్చుంటారు, ఆడ మనిషి కనపట్టలేదా అన్నాడు. అప్పుడు జరిగిండు. అప్పుడు ఆమెను అంటాడు, కూర్చోమ్మా అని ఆమెను అంటాడు. అంతేనమ్మా సమాజం, మనం గట్టిగా మాట్లాడిపోతే కుదరదు, కూర్చో, సైలెంట్గా ఉంటాయిందని పోయిండు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు మనకు నేర్పుతున్నది ఏమిటి అంటే, నీ పొరుగు వ్యక్తి ఎవరైనా సరే, పరిచయం లేకపోయినా, బంధుత్వం లేకపోయినా, రక్త సంబంధం లేకపోయినా, అతనికి నీవు చేయగలిగిన సహాయము నువ్వు చేయాలి. దేవుడు నేర్పే అనుభవాలు ఇది లోకస్తులకు ఉండదు, కానీ దేవుని బిడ్డలైన మనకి రావాలి. మన క్రియలను చూసే కదా మనం ఎవరు నమ్మేమో అర్థమయ్యేది. ఇప్పుడు పిల్లల పద్ధతిగా పెంచినప్పుడే కదా తల్లిదండ్రులను అంచనా వేసేది. మనం కూడా భక్తి క్రియలు అనేది సమాజంలో చూపిస్తేనే కదా దేవుణ్ణి అంచనా వేసేది క్రొత్తోళ్ళు, అంతే కదా. కాబట్టి యేసుక్రీస్తు వారిని నమ్మితేనంట మొదట మంచి ఫలం ఫలిస్తారు. అందులో ప్రేమ అనే ఫలము. ఆ ప్రేమ అనేది ఫలం ఏంటంటే, పొరుగు వారికి కీడు చేయకూడదు, సాధ్యమైనంత వరకు మేలు చేయాలి. మేలు చేయటానికి ప్రయత్నం చేయాలి. మేలు గినక మనం చేయటం లేదంటే మనం వేరు ఎక్కడ ఉన్నదని అర్థం. అంటే చేదులో పెట్టాము అని అర్థం. అంటే చేదు నీళ్లలో మన వేళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ లక్షణాలే అబ్బుతాయి మనకి. మరి దేవుని వాక్యం ప్రతిరోజు తింటున్నావా, త్రాగుతున్నావా, దేవుని వాక్యం ధ్యానం చేస్తా ఉన్నావా? ఒకవేళ ధ్యానం చేస్తే మొదటిగా నీకు రావాల్సింది ఇది. ఎందుకంటే దేవుని రాజ్యము ప్రేమే. దేవుని రాజ్యమే ప్రేమ. అసలు దేవుడే ప్రేమ. మరి ఆ రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఆ ప్రేమ మనకు తెలియకపోతే అట్లా. నాయనా నీ తమ్ముడు ఎక్కడయ్యా అని అడిగాడు ప్రేమగా. ఆడప్పుడు చేసిందే పనికి మాలిన పని. నీ తమ్ముడు ఎక్కడయ్యా అని అడిగాడు. అడిగినప్పుడు ఆవేశంలో ఏదో పొరపాటు అయ్యి ఇట్లా చేశా అని అదొక అందం. లేకపోతే ఎక్కడో ఉంటాడు అదొక అందం. సమాధానం ఎలా ఉండాలి అని చెప్పాడు అంటే, అతను నా తమ్ముడికి నేను కావలా వాడనా అంటున్నా, కాపలానా అంటున్నా. ఇచ్చే ప్రత్యుత్తరం ఎలా ఉండాలో చూడు. దేవుడు వినయస్తుడు. దేవుడు ఎంతో ప్రేమగా మనతో మాట్లాడుతాడు. ఆయన ఎంతో తప్పు కలిగిన వాడో. అందుకనే ఎప్పుడు మన మార్పునే కోరతాడు, కానీ మన పతనాన్ని దేవుడు కోరడు. వాక్యం అంత ఇంపార్టెంట్ మన జీవితంలో. ఈరోజు వాక్యం అందక, ఫలం రాక చాలామంది అమ్మ. కనుకనే గమనించండి, ప్రతి విషయంలో కూడా నీవు ఎంత ఎదిగి ఉన్న వాక్యంలో 3 రోజుల సబ్జెక్టులు అయ్యే లైవ్ 3 రోజుల సబ్జెక్టులు అయ్యే. దేవుని వాక్యం మనిషి వద్దకు వస్తే దేవుళ్ళు అంటాడు దేవుడు. ఆయన వాక్యం ఎవరి వద్దకు వచ్చునో వాళ్ళే దేవుళ్ళు అన్నాడు దేవుడు. అంటే ఆ రేంజ్కి ఎట్లా తీసుకుపోద్దో వాక్యం 3 ప్రసంగాలు చెప్పింది. చాలామంది ఇస్తున్నారు. వాక్యం అనేది బాగా అందకపోతే మన జీవితంలో జరిగే నష్టం ఏమిటి అంటే, మనం ఎలా ఉంటాం? హానికరులుగా ఉంటాం, కీడు తలపెట్టే వాళ్ళగా ఉంటాం. అది తెలియకే కదా వాళ్ళు పాలు పోస్తారు. నా బంధువులు, నాకు సంబంధికులకైతే నేను అట్లా నీళ్లు పోసో ఏదో చేయలేను, ఎందుకంటే నా వాళ్ళు కాబట్టి కాస్త ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఇతరులు అయితే నేనేం చేయాలి? కాస్తంత నీళ్లు పోయాలి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? ప్రేమ అనేది అక్కడ ఉంటే, అన్యాయంగా వాళ్ళ సొమ్మిందుకులు మనం తీసుకోవటం, న్యాయం చేయాలన్న ప్రేమ అనేది ఉంటే అసలు ఇవన్నీ జరగవు. ఈ కల్తీలు రావు, ఈ పొరపాట్లు ఉండవు. కానీ ఇవన్నీ లేవు కాబట్టి దేవుడు అంటున్నాడు వాళ్ళక లేవు. మరి నువ్వు నన్ను నమ్మావుగా, నేనే దేవుడిని విశ్వసించావు కదా.
మరి విశ్వసించినప్పుడు నా వాక్యంలో ఎదిగి నువ్వు నేర్చుకోవాల్సిన, కాయవలసిన, పండవలసిన, నీ నుంచి కోయవలసిన మొదటి ఫలం ఏంటంటే ప్రేమ అనే ఫలం. హల్లెలూయా. ప్రేమ చాలా గొప్పది. బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. దీర్ఘకాలం సహించుద్ది, అమర్యాదగా ప్రవర్తించదు, డంబము చూపదు. పౌలు గారు అద్భుతంగా చెబుతాడు ఆ మాటలో ప్రేమ గురించి. ఇవన్నీ మనకు ఉంటే సంఘములో కూడా ఒక బిడ్డ ప్రార్థన రిక్వెస్ట్ అన్న వెంటనే టప కన్నీళ్ళు రావాలేక, లేకపోతే ప్రార్థన చేయాలి, అయ్యా కృప చూపయ్యా అని. ఎందుకు? నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించాలి. పొరుగోడు కీడు చేయొద్దు, నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించు. ఇప్పుడు నా వాళ్ళకి ఎలా ఉన్నది అంటే, అనారోగ్యంతో బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, నన్ను అడిగారు ప్రార్థన చేయమని, నేను చేస్తా. అదే రిసీవింగ్ అందరికి ఉన్నప్పుడు నీవు ప్రేమ అనే ఫలం నీలో పుష్కలంగా ఉంది అని అర్థం. హల్లెలూయా. దేవుని రాజ్యానికి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే వీటిల్లో ఎక్కువ అభివృద్ధి చెందాలి. కృపావరములు అనేవి సంఘ పరిచర్యకి ఉపయోగకరమైనవి. ఆత్మఫలాలు అనేవి ఆ వ్యక్తి మారు మనసుకు సంబంధించినవి, క్రియలకు సంబంధించినవి. ఇవే ఎక్కువ ఇంపార్టెంట్. క్రియలు లేకుండా నువ్వు 100 రకాల భాషలు మాట్లాడినా వేస్టే. ప్రేమ అనేది ఎలా ఉంటుంది అంటే, అది వాక్యము ద్వారా దేవుడు నేర్పుతాడు. ఏ స్థితిలో మన మీద ప్రేమ చూపించినాడు అంటే, మనం బలహీనంగా ఉన్నప్పుడు, మృతతుల్యమైన స్థితిలో మనం ఉన్నప్పుడు, చచ్చిపోయి ఉన్నప్పుడు ప్రేమ చూపి, ఇదే ప్రేమ నా బిడ్డవి గనక, నన్ను నమ్ముకున్నావు గనక ఈ లక్షణాలు, ఈ గుణాలే నీకు అవ్వాలి. అది ముక్కు ముఖం అదే పోలకతో పుడితే ఉపయోగం ఏంది చెప్పు? ఎవరు మనం ఇప్పుడు? దేవుని పిల్లలం. ఆయన నమ్ముకున్నాం కదా. ఆయన నమ్ముకున్నప్పుడు మన చెట్టు వేరు ఎక్కడ ఉంటుంది అంటే జీవజలముల ఓటలో ఉన్నది. ఆ ఓటే దేవుని వాక్కు. ఆ వాక్కు ద్వారా మనం పోషించబడ్డప్పుడు మనలో వచ్చే మొదటి ఫలము ప్రేమ. అలా ఉన్నప్పుడు ఐక్యత, అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన, అలా ఉన్నప్పుడు ఏ నష్టం అనేది వాటిల్లదో. ఇది వృద్ధి చెందాలి. ప్రేమను వృద్ధి చెందించగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ఎందుకంటే ఒక గొర్రె తప్పిపోతే ఆ ప్రేమ కలిగి ఉంటే మనం అక్కడికి వెళ్ళగలుగుతాము, వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళని ధైర్యపరుస్తాం, ఆదరిస్తాం. దేవుడు నేర్పుతున్నది మనకి. కనుక మొట్టమొదటి చెట్టు వేళ్ళు జలములలో నాటబడ్డాయి, జలముల దగ్గర నాటబడ్డాయి, జలములలోనికి చొచ్చుకుపోయినాయి అంట. ఇక అది ఎండిపోద్దా? అది ఎప్పుడైనా వడబడిపోద్దా? అది ఎప్పుడైనా కొట్టుకుపోద్దా? బలముగా స్థిరముగా ఉంటుంది. అలా మీరు ఉండాలని ఆశపడుతున్నాడు. వాక్యం మనల్ని అలా తయారు చేస్తుంది. అంటే క్రీస్తు పోలికలకు మార్చబడటం అంటే అదే. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. మన రవంతైనా మనలో ప్రేమ లేకపోతే అట్ట చెప్పండి. ప్రేమ అది ఎట్టుంటుంది పాస్టర్? ప్రేమ అంటే ఎట్టుంటుంది పాస్టర్ గారు? ఇంకా అది కూడా అడిగితే ఇంకేం చెప్పు. పిల్లల మీద చూపిస్తారు కదా ప్రేమ, అపారమైన ప్రేమ. ఆ ప్రేమనే సంఘములో క్రీస్తు బిడ్డలుగా చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది మొదటి వేరు. యేసుని నమ్మితే వచ్చేది లక్షణాలు. అదే యేసుని నమ్మటం అంటే వాక్యంలో నువ్వు ఎదిగితే, వాక్యం జాగ్రత్తగా వింటే అవి నీకు అబ్బుతి. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, నీ నా పోలికలోకి తెస్తాడు. నీ నుంచి ఆయన కొయ్యాలనుకుంటున్న ఫలమే ఇది, ఆశించే ఫలమే ఇది, రావాలని కోరుకుంటున్న ఫలమే ఇది. ఇది ఎవరిలో ఉంటుందో దేవుడు ఆ బిడ్డను బట్టి సంతోషిస్తాడంట, ఆనందిస్తాడంట. ఆహా, ఈ సంఘము, ఈ బిడ్డలో ప్రేమ అనే ఫలముతో ఉన్నారు అంటాడు. అవును, అది లేదు కదా ఇతరులకు, జనాలకి. వాళ్ళకి చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ లేదు. దేవుడు మనకు నేర్పే ప్రేమ ఇది. కనుక మందిరానికి వచ్చి వాక్యాన్ని నేర్చుకొని నేను ఎలా ఉన్నా దేవుని ప్రేమ కలిగి ఉన్నానా, అంత స్థాయికి నేను ఎదిగానా,
అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. రెండవది ప్రేమ. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనంలో, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, చూడు ఇది ఒక రెండో వేరనమాట. మా పాపములన్నిటినీ పరిహరింపుము అగు. ఏమంటున్నారు? మా పాపములన్నిటినీ పరిహరింపుము అన్నప్పుడు ఆ వేళ్ళు ఎక్కడ ఉంటుంది అంట? 5వ వచనంలో, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము తన వేళ్ళు తన్నునట్లు వాళ్ళు తమ వేళ్ళు తన్నుదురు. ఎక్కడ తన్నుదురు వేళ్ళు? ఇప్పుడు రెండోది ఆలోచించండి. రెండవ వేళ్ళు ఎక్కడున్నాయి? మొదటి వేళ్ళేమో నీళ్ల దగ్గర అని చెప్పా. రెండవ వేళ్ళు ఎక్కడ ఉన్నాయి? లెబానోను పర్వతం మీద వేళ్ళు తన్నుతుందంటే పర్వతం మీద ఉన్నాయి వేళ్ళు దాని. అవునా? పర్వతం మీద వేళ్ళు ఉన్నాయి ఇవి. మొదటిదేమో నీళ్ళ దగ్గర నాటబడిన వేళ్ళకి ప్రేమ అనే ఫలం అని చెప్పా. యేసుని నమ్ముకుంటే వస్తుంది. యేసుని నమ్ముకుంటే నీళ్ళ దగ్గర నాటబడ్డాడు అని అర్థం వాక్యంలో ఎదిగితే. రెండవదిగా పర్వతం మీద వేళ్ళు ఉన్నాయి అంటే కొండ మీద ఉన్నాయి, కొండ మీద వేళ్ళు వ్యాపించి ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి ఇందాక చదివారు 2వ వచనంలో ఏమని? మీ పాపములు పరిహరింపమని. ఆగు, చదువు. మా పాపములన్నిటినీ. అది ఏ వ్యక్తి అయితే ఇలా అడగగలుగుతాడో, అనగలుగుతాడో, ప్రార్థించగలుగుతాడో, మొరపెట్టగలుగుతాడో, దాచుకొనకుండా పాపాలను అతిక్రమాలను, ఆ వ్యక్తి వేళ్ళంట పర్వతం మీదే తన్నుతాయి అంట. అంటే పర్వతం లోపలికి చొచ్చుకొని పోతాయి. ఇక ఆలోచించు. ఆ వ్యక్తిని ఎవడో కొట్టలేడు, ఆ వ్యక్తిని ఎవరో ఓడించలేరు, ఆ వ్యక్తిని ఎవరో పడగొట్టలేరు, ఆ వ్యక్తి మీదకి ఎవరికి విజయం రాదు. ఆ వ్యక్తి ఎటు వెళ్ళినా కానీ స్థిరంగా, బలంగా, దృఢంగా ఉంటాడు. రెండవ అనుభవం ఇది దేవుడు మనకు నేర్పేది. ఎప్పుడు మనిషి ఎప్పుడు దాచుకునకూడదు. మనిషికి దాచుకోవటం ఇష్టం. మనిషి ఎప్పుడు దాచుకుంటాడు, దాచుకునే అనుభవం కలిగి ఉంటాడు, ఒప్పుకునే అనుభవం కలిగి ఉండడు. దాచుకునటం వలన ఎంత ప్రమాదం పొంచి ఉన్నదనుకున్నావు? లేఖనం అంటా ఉన్నది నువ్వు దాచుకోకూడదు. ఆ అనుభవం కలిగి ఉంటే నీ వేళ్ళు పర్వతం మీద ఉండవు నాయనా. ఎక్కడ ఉంటాయి? నేల మీద ఉంటాయి, అంటే ఇసుక మీద ఉంటాయి, పడిపోయే దగ్గర ఉంటాయి. ఏదో ఒక శోధనో, ఏదో ఒక శ్రమో, ఏదో ఒక ఇబ్బందో, ఏదో ఒకటి వచ్చినప్పుడు నువ్వు భక్తిలో నిలవలేవు. నిలిచే భక్తి కాదు. ఆ వృక్షం నరకబడుద్ది అంటున్నాడు. ఆ వృక్షం నరకబడుద్దంట. అందుకని భక్తి మనం ఎలా చేయాలి? దేవుణ్ణి ఎప్పటికప్పుడు క్షమించో, అతిక్రమాలు క్షమించమని అడగటం నేర్చుకోవాలి. అది కడిగి వేసుకోవటం నేర్చుకోవాలి. అవి దాచుకోకూడదు. ఆదాము దాచుకున్నాడు. ఎక్కడంటే రొమ్ములో దాచుకున్నాడు. పొరపాటున ఒప్పుకుంటాం అంటే ఒప్పుకోడు. ఇంటాం మీద వేస్తాం. ఇంటాం ఎందుకు ఊరుకుంటుంది? ఇంటాం ఊరుకుంటుందా? అసలు ఉంచుకోదు మీద. నేను మాట మీద ఉంచుకుంటానా అంటది. ఇంటా అయిందిలే నా కోసం. అట్టేం కుదరదు. డబ్బులైతే సంపాదించి వేలకు తెస్తే ఏదైనా వాటా పంచుకుంటా. కానీ ఇలాంటి వాటిలో వాటాలే ఉండవు. అయ్యా అది నీదే, నాది. వింటావా? నువ్వన్నా ఒప్పుకోరాదమ్మా అంటే మా ఆయన పాపంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన్నే అడుక్కో. మరి డబ్బులతో అది కనుక లెక్క తక్కువ వచ్చిందంటే ఉందే నెల. హల్లెలూయా. కాబట్టి నరుడు ఎలాంటి వాడు అంటే, నరుడు దాచిపెట్టుకునేవాడు. ఏం దాచిపెట్టుకుంటాడో? అతిక్రమాలని, పొరపాట్లను, తప్పుని.
అవి ఏ అయితే మనం దాచిపెట్టుకున్నామో మనము వృక్షము పడిపోకుండా ఉండేటట్లు ఉండమప్పుడు వేరు వీక్గా ఉంటుంది, అది కొట్టివేయబడుద్ది. ఒక చెట్టు నిలబడ్డది అంటే అది ఆ వేరు భరిస్తుంది దాన్ని, ఎటు కదలకుండా విరిగిపోకుండా. ఇప్పుడు మన క్రియలే ఎలాగుంటాయో తెలుసా? మన వేళ్లను నరికేసేటట్లుగా ఉంటాయి. గబాన ఏదైనా ఏ వస్తువు విషయంలోనైనా ఆ అతిక్రమాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బలలో చేయి వేస్తారు చాలాసార్లు. వాస్తవానికి ఎంతో ప్రార్థన చేసి ఎక్కడైనా ఏమన్నా పొరపాట్లు ఉన్నాయో అది ఒప్పుకునే స్వభావం కలిగి చేయి వేయాలి, వేయకూడదు. లేకపోతే దేవుడు మనకు నేర్పుతున్నది అది. ఒప్పుకోవటం దేవుడికి ఇష్టం, కప్పుకోవటం దేవుడికి ఇష్టం ఉండదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదన్నా పొరపాట్లు ఉన్నప్పుడు వెంటనే అది గుర్తించి దేవుని సన్నిధిలో దాన్ని కడిగేసుకునే ప్రయత్నం చేయాలి. దేవుడు అంటా ఉన్నాడు, మీ తప్పులు కనుక మీరు ఒప్పుకోగలిగితే పర్వతం మీదే ఉన్నారు పో మీరు అంటుండు. పర్వతం మీద ఉన్నారు, మిమ్మల్ని ఎవరు బడగొట్టలేరు పో అంటుండు. ఇక అది కాదు ఇది కాదు, నేను ఎప్పుడు చేశా, ఏడ చేశా, ఎన్నింటికి చేశా, ఏ రోజు చేశా, చూపి ప్రూఫ్ చూపి అన్నాం అనుకో, యెహోవా కన్నులు ప్రతి స్థలమును ఆడుంది. చూడండి లేఖనం ఉందని చూడండి. ఇర్మియా గ్రంథం 23:24. ఇర్మియా గ్రంథం 23:24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో చూసావు, దాగగలవాడు ఎవడైనా కలడా? ఆయనకు కనబడకుండా ఏ రహస్యమైన స్థలాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే అక్కడ దాగి ఉండగలడా అంటున్నాడు. అంటే లేడు అని అర్థం. ఇంకా మనం ఏం చేయాలి చెప్పు? దేవుడి కన్ను అంట ప్రతి స్థలాన్ని చూస్తాయి. దేవుని కన్ను ప్రతి స్థలాన్ని పరిశీలిస్తుంది. ఆ స్థలం చూచినప్పుడు ఆ స్థలంలో ఆ ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో దేవుడు చూస్తాడు. ఈ వ్యక్తి అయ్యా నన్ను క్షమించు అన్నప్పుడేమో దేవుడు కనికరపడి అతన్ని పడగొట్టకుండా నాటుతాడు. దేవుడు ఏ వ్యక్తిని పడగొట్టాలని ఇష్టం ఉండదు ఆయనకి. అందరూ నిలబడాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆయన సన్నిధికి రావాలి, పరలోకానికి వెళ్ళాలి, దీవారాత్రులు ఆయన ముఖ దర్శనం చేయాలి, ఆయన ఆరాధించాలని కోరుకున్నాడు కాబట్టి ప్రాణం ఇచ్చాడు. అంతేగాని అయిపోయింది పో అని ఆవేశంతో అన్నాం అనుకో, మనిషికైతే బీపీ పెరిగి అంటాడు. కానీ దేవుడు కనుక ఒక్క మాట పలికాడు అంటే భూమి ఉండదేక, అయిపోద్ది. కానీ ఎందుకు ప్రేమ చూపుతున్నాడో తెలుసా? ఎకనైనా ఒప్పుకుంటావో, క్షమించమని అడుగుతావో అని. అలా అడిగినప్పుడు అంట దేవుడికి ఇష్టడుగా ఉంటాడంట ఆ బిడ్డ. దేవుడు చెబుతున్నాడు, నువ్వు గనక దాచుకున్నట్లయితే నాకు కనబడకుండా నువ్వు డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకున్నా, బంగారం ఎక్కడ దాచిపెట్టుకున్నా, ఏది చేసినా రహస్యం ఏముండదాడ. మన ఆత్మీయ జీవితం కన్నా మనకు విలువైంది ఏదీ లేదు. డబ్బుకు ఇవ్వాలి కాదు, రేపు సంపాదించుకోవచ్చు. ఆత్మీయత పోయిందనుకో, టైం పోయిందనుకో, మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. కనుక ప్రతి వ్యక్తి కూడా దీన్ని గమనించాలి. ఏ వ్యక్తి కూడా నశించిపోవటం దేవుడి చిత్తం కాదు. అంతటా అందరూ రక్షించబడాలనే కదా చెప్పు. దేవుని సన్నిధికి వస్తున్న మనం ఏం చేయాలి? మన అతిక్రమాలను దాచుకోకూడదు. దాన్ని ఏం చేయాలంటే ఎప్పటికప్పటికి ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వ్యక్తి దేవుడికి ఇష్టడుగా ఉంటాడు. మొదటేమో ప్రేమ అనే ఫలంతో నీవు కీడు లేని వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా నువ్వు ఎలా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉన్నది అంటే, అతిక్రమలు ఒప్పుకునే వ్యక్తి. ఇదిగో ఆ దేవుడి దగ్గరే ఒప్పుకోవటం కాదు. పెద్దోళ్ళని ఎవరైనా గబాన ఒక మాట అన్నాం అనుకో, పొరపాటు అన్నలే, ఏదో అయిపోయింది, క్షమించు అని అంటాం మంచిది. ఆవేశంతో తల్లిదండ్రులను అంటాం ఎప్పుడు ఏదో ఒకసారి, లేదా పెద్దోళ్ళని అంటాం, లేదా ఇతరులను అంటాం, లేదా స్నేహితులు అంటాం, గబాన అంటాం. దేవుడు అంటా ఉన్నాడు ఆ విషయంలో, సరే నువ్వేదో పొరపాటుగా అన్నావు, సారీ అని అనాలి, అని అడగాలి, అని పశ్చాత్తాపడాలి.
అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆ వ్యక్తి పాపాన్ని నువ్వు క్షమించావు, నీ పాపాన్ని ఆ వ్యక్తి క్షమించావు, కాబట్టి నీ తప్పును కూడా నేను క్షమిస్తాలే. కొంతమంది ఇతరుల అతిక్రమాలు క్షమించరు అసలు. ప్రభువా నన్ను క్షమించంటే దేవుడు ఏమంటాడంటే నిన్ను క్షమించను అంటాడు. ఎందుకంటే ఇదే బ్రతిలాడి ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి క్షమించమంటే నువ్వు క్షమించునువా అంటాడు. ఏ విషయంలో అయినా మనం క్షమించేటట్లుగా ఉండాలి, క్షమించమని అడిగేటట్లు ఉండాలి. హల్లెలూయా. నా అంతటి వ్యక్తి క్షమించమని అడగవచ్చునా? అసలు అడిగితే ఇమేజ్ ఏమైంది అని అనుకున్నావు అనుకో. పెద్ద పెద్ద మహామహులే భయపడి గజగజ వణికి క్షమించన్నారు. యోసేపు అన్నాడు కదా, యోసేపు ఎవరి కొడుకు? యాకోబు కొడుకు. ఐగుప్తు దేశంలో చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులకి కలలు చెబుతాడు. ఒక వ్యక్తిని నన్ను జ్ఞాపకం చేసుకొని నీకు మేలు జరిగితే అంటాడు. ఈ వ్యక్తి ఏం చేస్తారంటే, ఈ వ్యక్తి మేలు జరిగిన తర్వాత యోసేపుని మర్చిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలా? మేలు జరిగితే మర్చిపోయాడు అంటే యోసేపుని మేలు చేసినోడు మర్చిపోతుండో. ఆ తర్వాత అక్కడ కరువు అనేది రాబోతున్న సందర్భంలో అప్పుడు గుర్తొస్తుంది. అతను అంటాడు, నేడు నా తప్పిదమును. ఆహా, చూసావా ఎట్లా పశ్చాత్తాపడుతుండో. గుర్తొచ్చినప్పుడన్నా అనుకోవద్దా, అరే రే పొరపాటు నాదేరా, అరే నేనే తప్పు చేశారా, అరే నేనే గుర్తు చేయలేదురా. ఇది క్రైస్తవుడికి ఇష్టం బాగా. అందుకే దేవుడు చెబుతూ ఉన్నాడు, అతను అంటా ఉన్నాడు, వాస్తవానికి ఇప్పుడు అతనికి ఉద్యోగంలో ఉన్నాడు, ఒక రేంజ్లో ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోకపోతే అడిగేవాళ్ళు ఎవరో లేరు. కానీ అంత ఉద్యోగస్తుడు కూడా అతిక్రమం గుర్తొచ్చేసరికి అర్రే పొరపాటు చేశానే, నేడు నా తప్పిదమును జ్ఞాపకం చేసుకుంటున్నా. అంటే నేను పొరపాటు చేశా, నేను తప్పు చేసే ఒక వ్యక్తి విషయంలో ఆ వ్యక్తి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు, మేలు జరిగితే నేను గనక మాట్లాడినట్టయితే ఆ వ్యక్తి విడిపించబడేవాడే. అర్రే నాకు మేలు చేసా, అతను నేను జ్ఞాపకం చేసుకోకపోతే అతను చెరసాల్లో ఉండే. సరే ఇకనైనా సమయం మించిపోయింది, లేదు, అర్జెంటుగా ఈ సంగతి రాజుగారికి తెలియచేయాలి. జ్ఞానవంతులు, వాక్యంలో ఎదిగిన వాళ్ళు అప్పటికప్పటికి తమ పాపములను కడిగి వేసుకుని ఒప్పుకుంటారు, క్షమిస్తారు. దేవుడి దగ్గర ఒప్పుకొనవలసిన దేవుడి దగ్గర ఒప్పుకో, ఇతరుల దగ్గర ఒప్పుకోవాల్సిన ఇతరుల దగ్గర ఒప్పుకో. ఆ ఒప్పుకునే స్వభావం మనకు లేకపోతే ఎన్నో మనం దేవుణ్ణి అడుగుతుంటే అవి క్షమించబడవంట. మన పాపములు క్షమించబడాలి. ఎందుకంటే పాపం చేసినోడు దేవుని రాజ్యానికి రాలేడు. మరి పాపం చేసినోడు దేవుని రాజ్యానికి ఎట్లా వస్తాడో? రాలేడు. ఇప్పుడు మనమా ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమించో అని అడగటం అస్సలు మనసు అంగీకరించట్లా. ఎట్లా? రాజకీయ నాయకులకైనా అప్పుడప్పుడు ఆ బుద్ధి వస్తుంది, క్షమించాయా అని. ఈ వీధిలో కాలవలేదు, క్షమించమ్మా ఇప్పుడు ఒకటి ఈసారి అత్త అంటాడు. క్షమించనేది 100 సార్లు అడుగుతాడు. దేవుని బిడ్డలైన మనం, దేవుడి వాక్కు మనకేమి నేర్పుతున్నది అంటే, ఇదిగో నీవు పడిపోకుండా పర్వతం మీద నీ వేళ్ళు తన్నాలి అంటే, నువ్వు ఆ రేంజ్లో నీ కుటుంబం నీవు ఉండాలి అంటే, నీలో అతిక్రమం ఉంటే అవి క్షమించమని వేడుకు అంటున్నాడు దేవుడు. ఒక ఆఫర్ పెడుతున్నాడు, ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. అయ్యా 6 దినంలో పని చేసుకుని 7వ దినం రమ్మన్నా, నా తప్పునైంది, నన్ను క్షమించో అను. ఈసారి కరెక్ట్గా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం ఇది, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం ఇది. ఇక మనం దోషులుగా పాపులుగా నిలవకూడదు, అలా ఉండకూడదనే దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రతి విషయంలో, భక్తి విషయంలో నీ అతిక్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సమస్తము కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే పలకబడిన మాటల్లో నిరర్ధకమైన మాటలు చాలా ఉన్నాయంట. వాటి వల్ల నరులకు ఎలాంటి ఉపయోగం లేదు. పలకబడిన మాటల్లో చాలా నిష్ప్రయోజనమైనవి ఉంటాయి. కొన్ని తొందరపడి మాట్లాడతాం, అంటే మనం నిజం తెలియదు కానీ కబక్కన మాట్లాడారు ఆ రోజుల్లో చాలామంది. ఎలాంటి మాటలు మాట్లాడారు అనుకున్నాం? దావీదు కుమారులు భోజనానికి పోతే అక్కడ చచ్చిపోయేది ఒక్కడే.
అక్కడ ఒక్కడే చచ్చిపోతాడు, తండ్రికి మాత్రం అందరు అయిపోయినరు పో అన్నాడు. ఎవడో ఊదిండు మొత్తానికి. ఇప్పుడు ఈ తండ్రికి ఎట్లుంటుందమ్మా? కింద పడి గిలగిలగ తనకలాడుతుండ ఆయన అక్కడ. ఇంకేముంది, అందరూ పోయిండంట. దావీదు ఏడిశాడు ఆ రోజులో, బలి ఏడిశాడు. ఇంకా మంచి వార్తలను ప్రకటించే ఒక వ్యక్తి వచ్చాడు. నాయనా ఇది తప్పయా, ఎవడో నీకు అబద్ధం చెప్పిండు, నువ్వు అది నమ్మావు, అది నమ్మి నువ్వెందుకు ఇలా బాధపడతావు, అది తప్పు. చనిపోయింది ఒకడే, మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు. అప్పుడు తండ్రికి ఎట్టుంటుంది? కాస్త కొర ప్రాణం అన్నా ఉంటుంది. హల్లెలూయా. అందుకని గమనించండి, దేవుని సన్నిధిలో మనం ఏది కూడా దాచిపెట్టుకోవద్దు. పొరపాటున ఒక తప్పు మాట్లాడినా, అబద్ధం మాట్లాడినా, బూతు మాట్లాడినా, ఏది మాట్లాడినా అయ్యా ప్రభువా క్షమించు, ఆవేశంతో మాట్లాడాను, నన్ను మన్నించు ప్రభు అని అడగటం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని భయం కలిగి ఉన్నవాళ్ళు ధన్యులు. ఎందుకు? సరే మనల్ని ఎవరు ఏం అనరు ఒప్పుకోకపోయినా, కానీ ఆయన ఉన్నాడు కదా, చూసి ఆయన ఉన్నాడు కదా, ఆయన భయం ఎప్పుడైతే మనకు ఉంటుందో, అమ్మో ఆయన ఒప్పుకోడయో క్షమించయ్యా అన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడంట. ఆహా నేను ఉన్నాను, చూస్తాను, నీ దాపరికాలను బయటేస్తానని నీకు తెలిసి నాకు భయపడ్డావు, ఒప్పుకున్నావు కాబట్టి బిడ్డా నువ్వు పర్వతం మీద వేళ్ళు తంతావు పో అన్నాడంట. ఆమేన్. ఎన్నో వేరు ఇది? రెండో వేరు. నేర్పాలి పిల్లలు కూడా ఇదంతా. నువ్వు దాచుకుంటే నీకే ప్రమాదం, నువ్వు ఒప్పుకుంటే నీకే క్షేమం. మరి వాళ్ళకి తెలీదు, దాస్తారు, ఎన్నో దాస్తారు. ఇక ఆ దాచుడితో పోల్చుకుంటే సామాన్యమైంది కాదు దాచుడు. అది చెప్పాలి, వేరు చేసి చెప్పాలి, రెండు విడమర్చి చెప్పాలి, జాగ్రత్తలో చెప్పాలి, చెబితేనే కదా తెలిసేది. అలా దాచుకునే ఆదాం అలా అయిపోయినాడో, అలా దాచుకునే హవ్వ వేదన తెచ్చి పెట్టుకుంది. ఎందుకు దాచుకోవటాలు, ఎందుకు క్షమించమని అడగక. కాబట్టి ఈ వేళ్ళు, రెండో వేళ్ళు ఎక్కడ ఉన్నాయంట? పర్వతం మీద ఉండాలంటే ఏం చేయాలి? అతిక్రమము దాచకూడదు. చూడండి ఇంకొకటి చెప్తాను నేను. మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. వాడు విత్తనాలు విత్తుటకు బయలు వెళ్ళాడంట ఒక వ్యక్తి, రైతు అనుకోండి. విత్తుచుండగా కొన్ని విత్తనములు ఎడబడ్డాయి, అసలు త్రోవ పక్కనే పడి అంత డేరు చేసినాయి అంటమ్మా. అయ్యే బాగా వినాలి మీరు. అసలు ఈ త్రోవే మాకొద్దు, మా రూటే సపరేటు, మేము త్రోవ పక్కన ఉండేవాళ్ళం, మేము మనుషుల్లో కలిసేవాళ్ళం కాదు, మనుషుల దగ్గర ఉండేవాళ్ళం కాదు, అసలు మాకు పక్కన మేము మా జాతి వేరు, మా రంగు వేరు, మా కులం వేరు, ఆ జాతి అన్నమాట అది. మేము త్రోవ పక్కన వాళ్ళం, జనాల్లో మేమెందుకు కలుస్తాం? పక్షులు వచ్చి మింగివేసును. అయితే 5వ వచనం చూడు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయి అంట. కొన్ని అన్నీ వాళ్ళ ఇష్టమే, ఇంకా వాటి ఇష్టమే. ఇంకా మరి ఒక ఆయన ఏమో త్రోవ పక్కన పడతాడు, ఇంకొక ఆయన ఏమో రాతి మన్ను లేని, మట్టి లేని, సారం లేని రాతి నేలలో పడ్డాడంట. ఎందుకు ఉండవు పాపం. అదే అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలిచినగానే మొక్కలు సూర్యుడు ఉదయింపగానే అవి మాడి చూసుకో, వేరు లేనందున. చూసుకో, రాతి నేల మీద విత్తబడ్డంట ఒక వ్యక్తి. అక్కడ రాయి అడ్డ వచ్చింది. ఆ రాయి ఎందుకు అడ్డ వచ్చిందో నేను చెప్తాను. ఇప్పుడు ఈ వ్యక్తి అంట వేరు లోతుగా లేనందువలన ఎండిపోయాడు. ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి అనగానే వాక్యం చెప్పగానే మా యేసయ్య, నా యేసయ్య, నా తండ్రి, నా స్నేహితుడు, నా వైద్యుడు, నా ప్రభువు, ఆయన లేకపోతే నేను లేకపోయినా ఆయన ఉండడు, నేను ఎక్కడికి పోయినా ఆయన వస్తాడు, పలకరిస్తాడు నన్ను. నా యేసయ్య ఆ మాటలు చెప్పిన వెంటనే స్వీకరించి గబగబ కన్నీళ్లు గార్చి, ఇక ఏం లేదు అన్నా, నా భక్తి చూడు, నన్ను చూడు, నా పాట చూడు. కొంతమంది
అరే నమ్ముకోవటం అప్పుడే ఆవేశం అన్నమాట. ఇది ఆవేశమైన భక్తి అన్నమాట. చెప్పిన వెంటనే నమ్ముతారు, చెప్పిన వెంటనే విశ్వసిస్తారు, చెప్పిన వెంటనే ఇక నేను భక్తిపరుని ఎలాంటి మా సామాన్యమైన భక్తిపరుని కాదు అని అనుకుంటారు వాళ్ళు. కాస్తంత సమయం గడవాలిగా, మరి ఏదన్నా కొంచెం సమయం గడవాలి కదా. నిలకడ భక్తి, నిలకడలేని భక్తి, కొంత సమయం గడపాలి కదా. ఏదైనా నిలకడలోనే తెలిసిద్ది. మరి అలా నిలకడగా దేవుడు కాస్త వెయిటింగ్లో పెట్టి చూసిండంట. ఓహో, ఇప్పుడు నన్ను భలే పొగుడుతున్నావు, ఎందుకు? దెయ్యం పోయింది. అందుకని ఏమంటారు, ఇంక దెయ్యం పోయినట్టుకు ఏమంటారు, ఇక అబ్బాయేసయ్యా కాలేజీలో సీట్ ఇచ్చిండు పో, ఇంకేముంది మా ఏసయ్య, మా ఏసయ్య అప్పులు పోయినాయి, పాగొట్టిండి ఏసయ్య, మా ఏసయ్య. దేవుడు ఇదంతా చూసి చూసి కాస్తంత వెయిటింగ్ చేసిన తర్వాత వాక్యం నిమిత్తం కాస్త శోధన, శ్రమ, నిందలు వచ్చినాయి. ఇప్పుడు ఆ మొక్క వైపు చూస్తున్న దేవుడు. 6వ వచనం ఆగు, 4:16 చదువు. అటువలే రాతి నేలన విత్తబడిన వారెవరనగా వాక్యం విని వెంటనే కుటుంబ ప్రార్థన, ఇంక తిరిగే లేదు. అన్న మటనా చికెనా ఏందన్న ఏంది? అయితే వారిలో వేరు లేనందున కొంతకాలమే నిలుతురు కానీ మందిరంలో వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే పా, నాకొద్దు ఈ రవి పాస్టర్ వద్దు, ఈ ఏసు వద్దు, ఈ మందిరం వద్దు, మాకెందుకు? దేంది? అప్పుడేమో అంత పొంగితివి, అప్పుడేమో అంత భక్తి చేస్తేవి, ఇప్పుడేంది ఇలా ఏమైపోయావు? కాస్తంత శ్రమ, శోధన. అంటే భక్తి పరులు అన్న తర్వాత నీతి మార్గంలో నడుస్తున్నప్పుడు ఎవరికి తప్పలేదు? దావీదుకి తప్పినయా? ఎవరికి తప్పలేదు? సమూయేలుకి తప్పిన పరిశుద్ధులందరూ యేసుక్రీస్తు వారితో సహా శ్రమను అనుభవించినారు. మాదిరిది. కానీ కాస్తంత శోధన వస్తే ఇక ఈ వ్యక్తి రియాక్షన్ ఎలా ఉంటుంది? వదిలిపెట్టాడు అక్కడ. చూడు, ఫస్ట్ అభ్యంతరం పడలేదా? ఫస్ట్ పరిశీలన లేదంట, ఫస్ట్ అభ్యంతరం ఏమీ లేదంట. మొత్తం ఇంక అంతే, కలిసిపోయినావు, అంతే అయిపోయినావు. 100 సంవత్సరాల భక్తి అయిపోయింది ఫస్టే. ఆ తర్వాత ఏంది, రోజు రోజుకి ఏంది, కాస్తంత ఏంది కష్టం, అప్పులు ఎక్కువ అవుతున్నాయి, కాస్తంత రోగాలు ఏంది ఎక్కువ అవుతున్నాయి, ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది ఏంది, పైగా నన్ను ఎవరు పట్టినా నన్ను ఊరక చేయరాని చేసామని నిందిస్తున్నారేంటి? కాస్త శోధనలు అనమాట ఇవన్నీ. ఇవి వచ్చినప్పుడంట అభ్యంతరాన్ని తెలియబరుస్తున్నాడంట అధ్యక్ష అనుకుంటా. ఏంది, ఫస్ట్ ఏం బాగానే ఉంది, రాను వామ్మో మనకొద్దు ఈ దేవుడు, మనకి గిట్టుబాటు కాడు, ఫస్టే బాగున్నాడు, ఆ తర్వాత వచ్చేసరికి అన్నీ శ్రమలే, ఇదివరకు వచ్చినాయి ఇప్పుడు పోయినాయి, ఇదివరకు ఇచ్చిండు ఇప్పుడు తీసుకున్నాడు, ఏనవద్దు మాకు అనేవారు రాతి నేలలో విత్తబడిన వారు. వాళ్ళ వేరే అట్టుంటుంది ఇక చెప్పండి అమ్మా. అపోస్తులు యేసు అన్న మాట గనక నువ్వు పలికితే చంపుతా, పలకను అంటే బతకనిస్తా అంటే నువ్వు సంపనైనా చంపుకో, ఆ మాట ఆనందం ఉండలేమన్నారు వాళ్ళు. ఒక్క మాటకి యేసు అనే మాట పలకకపోతే ప్రాణం ఇస్తా అంటే ఒప్పుకోలే వాళ్ళు, పలికే తీరతాం అన్నారు వాళ్ళు. ఏమి రోషం అండి వాళ్ళు. నీరో చక్రవర్తి యేసుని నమ్మితే దానిలోకి పోతావు, నమ్మకపోతే రక్షించబడతావు అంటే నమ్ముతా అన్న వాళ్ళని ఆ మృగాలకు వేస్తే అందరూ సర్కస్ చూసినట్టు చూస్తుంటే మృగాలు చీల్చి చందాడుతుంటే ఈ నీరో చక్రవర్తి అంటే సంతోషిస్తా ఉంటాడంట. ఆహా చూడని మొదటి శతాబ్దంలో జరిగిన హింసలయ్యి చరిత్ర చెప్తాలే ఒకసారి చిన్నంగా క్లాసుల్లో. క్రైస్తవులను యేసు దేవుడు అంటే వాళ్ళని స్తంభాలకు కట్టేసి, దివిటీలాగా కట్టేసి, వాళ్ళ మీద నూనె పోసి అంతే దీపాలాగా వెలిగించి ఆ దీపాలలో నాట్యం చేస్తూ ఉంటాడంట ఆ వెలుగులో ఆయన. ఆహా ఎంత వెలుతుర్రా, వాళ్ళు జ్యోతిలాగా ఉన్నారు చూడు అని.
ప్రాణములైన అర్పించుటకు ఇష్టపడినారు కానీ యేసును వదులుకునుటకు. అది భక్తి అంటే, అది భక్తి అంటే, అది విశ్వాసం అంటే, అది నమ్మకం అంటే. ఇలాంటి వ్యక్తి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి కాదు. మంచి నేల విత్తబడ్డవాడు చూడు ఎట్టుంటాడంటే, ఏది ఇచ్చినా ఇయ్యకపోయినా సత్యం తెలిసింది కాబట్టి ఆయనే దేవుడు అంటాడు. ఇక నీ బంధువులు ఉండని పోని, నీ ఇరుగు పొరుగులు ఉండని పోని, నీకు దెబ్బలు తగలని రోగాలు నయం కాకపోని, ఏదైనా తీరకపోని, ఆయన తప్ప ఇంకా లేడు వేరొక రక్షకుడు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మనం ఎలా ఉన్నాం రాను అంత్య దినాల్లో ఎలా ఉన్నాం భక్తులు? సన్నగిల్లొద్దు, భక్తులు వెనకడుగు వేయొద్దు. అదివరకు రోషం, అదివరకు పట్టుదల, అదివరకు అభిషేకం, అదివరకు ప్రార్థన జీవితం ఇప్పుడు కూడా అలాగనే ఉండాలి. కాస్త సన్నగిల్లకూడదు. సాతానుగాడు రాళ్ళు తీసుకొస్తాడు వేరు లోతుగా లేకుండా ఉండటానికి. అంటే అర్థం ఏంటి? ఆ శ్రమలు ఎక్కువ హైలైట్ చేసి చూపిస్తూ ఉంటాడు. ఇక అభ్యంతరం తెలపాలి మనం. ఏంది అసలు ఎట్లా జరుగుతుంది, ఏంది ఎట్లా అవుతుంది అని అనుకుంటాం. అంటే యేసు మీదే మనకు అనుమానం, సందేహం వచ్చేటట్టు చేస్తాడు వాడు. అప్పుడు ఏమైద్ది? విశ్వాసం తునిగిపోద్ది, విశ్వాసం ఉండదు. ఒక ఆయన ఏమో త్రోవ పక్కన పడ్డాడో, ఇంకొక ఆయన ముళ్ళల్లో పడ్డాడో, ఇంకొక ఆయన ముళ్ళ పొదల్లో పడ్డాడనే చెప్పా. రాతి నేలలో పడ్డాడో. మంచి నెలలో పడ్డవాళ్ళు కొందరే. వీళ్ళు ఎదిగి ఫలిచ్చారంట. వీళ్ళని బట్టి దేవుడు సంతోషించి మీదే పరలోకం అన్నాడంట. ఇంత బతికి ఇన్ని రోజులు ప్రార్థన చేసి, ఇంత విశ్వసించి, ఇన్ని నిందలు అవమానాలు పడి మనం ఫలం లేని వాళ్ళగా దేవుని రాజ్యానికి అనర్హులంగా కాదు ఉండకుండా ఆ స్థితి కాదు మనకు కావాల్సిందే. పరలోకం కావాలి, పరలోక పట్టణం కావాలి, అందులో మనం వెళ్ళాలి, అందులో మనం ఉండాలి. యుగాలు యేసు దర్శనం చూసుకుంటూ మనం ఆనందంగా ఉండాలనే కదా ఈ ప్రయాసము. ఇక ఈ భూమి మీద ఈ స్వస్థతలు అద్భుతాల కోసమే అయితే యేసు నమ్ముకోవటం ఎందుకు? ఇంకా వేస్ట్. నిజంగా ఈ భూమి మీద వరకే యేసు అవసరత ఉంటే వేస్ట్ ఆయన నమ్ముకోవటం. మన గోల్ అది. ఏది? పరలోక పట్టణం. 12 గుమ్మములు ఎంత ప్రత్యేకమైనవి. ఆయన మాట చెప్పాడు, నేను స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి నా దగ్గర మీరుండేటట్లు మిమ్మల్ని తీసుకుని వస్తానన్నాడు ఆయన. యోహాను సువార్తలో 14వ అధ్యాయము చూడండి. ఇంక నేను ముగిస్తున్నా. ఇక 14వ అధ్యాయం 2 నుంచి చదువు. నా తండ్రి ఇంట, తండ్రి లేడు నాయన. 5 స్టార్ హోటలా లేకపోతే ఇంకేంది చెప్పు? భూమి మీద ఎక్కడో చెప్పు. కోట్లు. మన ఈ మధ్య అంట పరలోకంలో మీకు సోట్లు ఉన్నాయి అమ్ముతూ అంటే కొనుక్కున్నారంట చాలామంది. చంద్రమండలంలో కూడా కొనుక్కుందంట. చూపించారు. చంద్రమండలంలో ఎంత కొన్నదంట? 2 సెంట్లు 3 సెంట్లు కొన్నదంట. పెద్దోళ్ళు ఏమంటారంటే, తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కదేగా జడిపోద్దిరా. ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఇంతే. మరి చంద్రమండలంలో కొన్నదంట. భూమి నివాసయోగ్యంగా దేవుడు సృష్టించాడు తప్ప ఇంకే గ్రహం మనుషులు నివసించటానికి ఉపయోగం చేయలేదు ఆయన. అది తెలుసుకోవాలి. జ్ఞానం కావాలి. మరి గ్రహాలు చాలా ఉన్నాయి. ఇలాగ చెప్పా. పాలపంతలో కోటాను కోట్ల నెబ్బిలాలు ఉన్నాయి ఎన్నో. కానీ భూమి మాత్రమే మనుషులు శరీరాలు నివసించడానికి ఉపయోగకరమైన చోటు తప్ప మిగిలింది ఏది కుదరదు. ఏం పోయి చంద్రమండలంలో కొన్నది. మరి ఏడకొన్నాం? మనం ఏడకొనాలి చూడదు. సూర్యమండలంలో కొందాం పండి. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడున్న ప్రతి బిడ్డకి ఆడ చోటు ఉంది. ఆయన అన్నాడు, ఆడ మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో. అంటే ఆయన ఉన్న స్థలంలో ఎవరు ఉండాలని కోరుకుంటుండో? ఈ భూమి మీద పక్కన రాజకీయ నాయకుడు ఇదిగో పక్కనోడు ఉండటం కుదరదు. వాడిది కూడా కబ్జా చేయాలి. నేనే మొత్తం ఉండాలా, నాకు బాత్రూమే ఉండాలి ఎకరం. ఎంత అన్యాయం అండి. స్విమ్మింగ్ పూల్ అంట ఎకరం కట్టెత్తడు. ఏం చేసుకున్నది? ఎట్లు వేసుకోను? లంపంత కొంప తీసుకుంటాడు. అందులో ఉండేది 2-3.
యేసు అలాంటి వాడు కాదు. నేను ఉండే చోట నువ్వు కూడా ఉండాలా. అంత రేంజ్ ఉందా? మరి ఆయన కూడా రేంజ్లు గురించి ఆలోచిస్తే చెప్పు. ఆయన కూడా రేంజ్ ఆలోచిస్తే అసలు మనం బతుకుతాం ఎక్కడ? మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారంటే, నువ్వు రాతి నెలలో కాదు నాయన, మంచి నెలలో విత్తబడితే నేనుండే చోట నువ్వు కూడా ఉంటావు. మనము ఒక చోట ఉంటాం. నువ్వు నా కుమారుడివి, నేను నీ తండ్రిని. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువులు నేను తుడిచివేసి నువ్వు పొందిన వేదన అంతా నీకు జ్ఞాపకం రాకుండా యుగాలు నాతోనే నిన్ను ఉంచుకుంటా అంటాడు ఆయన. అప్పుడు ఎంత సంతోషం వస్తుంది. ఎవరాయన చెప్పిన ఆయన? నాతో కూడా మీరు ఉండాలి. ఇందులో రోగిష్టోళ్ళని నలుపోళ్ళని భేదాలు ఏమి లేవు. ఎప్పుడైతే నువ్వు మంచి నెలలో విత్తబడతావో, సాత్వికమైన మనస్సుతో శ్రమైన హింస అయినా దేవుని వదిలిపెట్టుకోకుండా అలాగనే నడుస్తావో, నిన్ను తీసుకొచ్చి ఆ స్టెఫెనో నేను కూర్చోటం అయిపోయిందిలే కానీ నువ్వు కూర్చోనడంట. నిజంగా ప్రత్యక్షత నాకు రాలేదని బాధపడుతున్నా. మీకు లేదా? అమ్మో అంత సాహసం వద్దులే అన్నావు. పొద్దున్నే అప్పులు ఆయన వస్తున్నాడు, ఇంకా జాలే మాకు ఆ నరకం. ఏం ప్రత్యక్షత అది! అతను రాళ్ళు తీసుకుని కొడితే దేవుడు సింహాసనం మీద నుంచి లేచి, స్టెఫెనో వెల్కమ్ మై సన్, దా కూర్చో. ఎన్ని కోట్లు పెడితే రావాలి అసలు? ఎన్ని లక్షలు వేల కోట్లు పెట్టాలి. అక్కడ చోటు నువ్వు సంపాదించుకోనగలుగుతావా? ఆలోచించు. మంచి నేల మీద విత్తబడు, అంతేగాని రాతి నేల మీద ఉన్నవేమో ఆలోచించుకో. ఒకవేళ రాతి నేల మీద ఉంటే నువ్వు ప్రార్థన చేయవు. భక్తిలో సందేహాలు వస్తాయి, అభ్యంతరాలు తెలియబరుస్తావు, ప్రతి దానికి డౌట్లు. అసలు దేవుడు ఉన్నాడా అన్నదాకా పోద్దు. అసలు ఉంటే నాకు అన్నిటి ప్రార్థనకి సమాధానం ఏది, నా ఉపవాసాలకి సమాధానం ఏది అని అడుగుతాం. దేవుడు అన్యాయస్తుడు ఎందుకైతాడు చెప్పు? దేవుడు అన్యాయం చేస్తే ఆయన ఎవరు ఎందుకు నమ్ముకుంటారు చెప్పు? మనందరం ఆయనతో ఉండాలి. జబదయి కుమారులు ఇద్దరు పిల్లల్ని అటోకల్ని ఇటోకల్ని తీసుకొచ్చిండు యేసయ్య దగ్గరికి. ప్రభువా నేను ఒక మనవి చేయగోరుతున్నా. వాళ్ళ తల్లి యేసుక్రీస్తు వారిని అడుగుతుంది ప్రశ్న. నీ రాజ్యంలో కుడివైపున ఒకడో ఎడమ వైపున ఒకడు నా బిడ్డలు ఉండేటట్లు సెలవేయమంటుంది. ఎంత పెద్ద కోరిక కోరిందో చూడు. ఇప్పుడు ఏ కోరిక ఇప్పుడామా? ఆయన రాజ్యంలో ఎవరెవరు ఉండాలంట? అది సింహాసనం మీద. రాజ్యం కాదు, రాజ్యంలో ఒక చోటు కాదు, సింహాసనం మీద అంట ఒకళ్ళట్టు. ఏ చోటు కోరిందో చూడు. ఆ తల్లి తెలివితేటలు చూడు. నాయన బంధువుల ఇళ్ళకి 7 వారాలు నగలు పెట్టుకొని పోకపోతే నాకు సిగ్గయింది. 7 వారాల నగలు ప్రసాదించు తండ్రి. మరి ఆడవాళ్ళకి ఇంకేముంటాయి చెప్పు? లేకపోతే ఇంట్లో అప్పులు ఉంటాయి, లేకపోతే పిల్లలు మొత్తం ఇంకా. మరి ఏమేంటి ఇంకా యేసుక్రీస్తు వారు అక్కడ రాలేదు. పోనీ ఆ రోజులు ఎప్పుడది? ఆయన భూమి మీద ఉన్నప్పుడే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి ఆశలు కలగట్లేదు, కానీ ఆయన ఉన్నప్పుడే ఆమె నమ్మింది. అంత లోతు నమ్మి నా బిడ్డలో ఈ భూమి మీద కాదులే కానీ అక్కడ మాత్రం వాళ్ళు పరలోకంలో ఒక మూల ఉండాలని నేను కోరుకోవట్లేదు, కానీ అటొకడు ఇటొకడు సెలవిమ్ము అంటుంది. యేసయ్య ఆశ్చర్యపోయిండో. అమ్మో సామాన్యమైన కోరిక కోరలేదే. చేపలు పట్టుకోవటమే అనుకున్నా, చదువురాదులే అనుకున్నా. కొంతమందికి బలి అంత తెలివితేటలు పోతాయి. భూమి మీద ఉన్నప్పుడే వాక్యాన్ని అంత నమ్మిందామా, అంత విశ్వసించిందామా. పరలోకం ఉందని నమ్ముతుంది, సింహాసనం ఉందని నమ్ముతుంది, అక్కడ చోటు ఉందని నమ్ముతుంది, ఇక్కడ భక్తిపరులు చనిపోతే అక్కడ స్థానం ఉందని నమ్ముతుంది. అంత జ్ఞానం ఉంది ఆమెకి. అందుకనే నా బిడ్డలో ఆడుండాలని కోరుకుంది. మనం ఏడ కోరుకుంటాం? మా బిడ్డ ముస్తాబయ్యే బొమ్మలా కనపడాలి. ఏం చేసుకుంటా? పిల్లల విషయంలో ఆ కోరిక కోరు, పిల్లల విషయంలో ఆ రేంజ్ అడుగు, నువ్వు ఆశపడు. ఆ తల్లి కోరిన కోరిక సామాన్యమైనది కాదు. బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యం వేసింది.
కాబట్టి ఆమె వాక్యం విషయంలో ఇప్పుడు ఏ నేల విత్తబడ్డది చెప్పి ఇప్పుడు ఆమె ఏ నేలలో ఉందని అర్థం, అవునా? మంచి నేల ఉంది కాబట్టి వాక్యాన్ని అంత పట్టుకుంది. రాతి నేల అయితే మాత్రం అసలు ఎప్పుడో వదిలిపెట్టేది. ఎప్పుడు అట్లా ఉండకూడదు మనం. కాబట్టి శ్రమ అయినా హింస అయినా నీ వేళ్ళు మంచి నేలలోనే ఉండాలి. రాతి నేలలో నీవు అభ్యంతరాలు తెలియపరచవద్దు, అభ్యంతరాలు నీకు రాకూడదు. అది వస్తే నువ్వు ఎదగలేవు, నీ వేరు లోతుకు వెళ్ళిపోదు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతావు. చూసుకో, భక్తులు చూసుకో ఆ రోజులు ఎలా ఉన్నారు. కాస్తంత వాక్య జ్ఞానం నేర్చుకోండి. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది కనుక మనందరం కూడా జాగ్రత్తలు తీసుకొని ఎవరి భక్తిని వాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు 3 వేర్ల గురించి చెప్పా. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.